నమస్తే, వెల్కమ్ టు బిగ్ సినిమా. రెబల్ స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ ఈ కాంబినేషన్ అంటేనే ఫైర్. ఇప్పుడు ఆ ఫైర్ పేరు స్పిరిట్. ఇప్పుడు ఆ స్పిరిట్ తో కొత్త ఏడాది మొదటి రోజే రికార్డుల వేటకి ప్రభాస్ గన్ లోడ్ చేశాడు. లాంగ్ హెయిర్, ఒంటి నిండా గాయాలు, చేతిలో సిగరెట్. మొత్తానికి ఇది స్టైల్ కాదు, రెబల్ స్టార్ రిటర్న్ స్టేట్మెంట్. అర్ధరాత్రి 12 ఒక్క పోస్టర్ కోసం లక్షల మంది ఫ్యాన్స్ స్క్రీన్ల ముందు రెడీ. అప్పుడే రిలీజ్ అయింది అసలైన లుక్ ఇండియన్ సినిమా మీ ఆజానుబాహుడిని చూడు అంటూ స్పిరిట్ నుండి పోస్టర్ వదిలాడు సందీప్ వంగ. లాంగ్ హెయిర్, గుబురు గడ్డం, నోట్లో సిగరెట్, చేతిలో మందు గ్లాస్. షర్ట్ లేదు, ఒంటి నిండా గాయాలు. ఒంటి మీద ఉన్న ప్రతి గాయం ఒక కథ చెబుతుంది. ఆ కథ ఎంత డేంజరస్ అంటే ఎదురుగా ఉన్న త్రిప్తి దిమ్రి కూడా లైటర్ వెలిగిస్తూ నిశ్శబ్దంగా చూస్తుంది. మొత్తానికి ఇది ప్రభాస్ లుక్ కాదు, రికార్డులని తగలబెట్టే పోస్టర్. ఇది స్టైల్ కాదు, వైల్డ్ స్పిరిట్. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇవి జస్ట్ ట్రైలర్స్ మాత్రమే. ఇప్పుడు అసలు సినిమా మొదలైంది. రణ్బీర్ కపూర్ యానిమల్తో పోలికలొస్తున్నాయా? రావచ్చు, కానీ ఇక్కడ ఉన్నది ప్రభాస్. ఆయన స్వాగ్ వేరు, ఆయన కటౌట్ వేరు, ఆయన స్క్రీన్ ప్రెజెన్సీ వేరు. ఇన్సైడ్ టాక్ ఏంటంటే యానిమల్ కంటే బలమైన కథ, ఇంకా రా ఫీల్, ఇంకా ఎక్కువ ఇంటెన్సిటీ. కొంతమంది యూనిఫామ్ వేసుకుంటే పోలీస్ అవుతారు, కొంతమంది యూనిఫామ్ లేకుండానే సిస్టమ్ని భయపెడతారు. స్పిరిట్లో ప్రభాస్ క్యారెక్టర్ అదే. ఇదే సందీప్ రెడ్డి వంగ మార్క్. మాటలు తక్కువ, మంటలెక్కువ. మొత్తానికి ఒక లుక్ తోనే నమ్మకం కలిగించాడు. ఈ కటౌట్ ని సరైన చేతుల్లో పెడితే ఏ రేంజ్ కి వెళ్తుందో చూపించాడు మన డార్లింగ్. ఇది జస్ట్ మొదలు మాత్రమే. ఇక నుంచి వచ్చే ప్రతి అప్డేట్ ఇదే రేంజ్, ఇదే ఫైర్, ఇదే స్పిరిట్. పూనం కౌర్ సినిమాల కన్నా వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచే ఈ హీరోయిన్ మరోసారి కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అవుతుంది. అవును, ఈసారి ఆమె టార్గెట్ చేసింది ఎవరినో కాదు, టాలీవుడ్ గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ని. ఇంతకీ ఆయన ఏమన్నాడు? దానికి ఈవిడేమంది? అసలు నెట్టింట ఎందుకు ఇంత హీట్ పెరిగింది చూసేద్దామా? ఒక వీడియో, ఒక కామెంట్, ఒక పోస్ట్ ఇప్పుడు టాలీవుడ్ ని కుదిపిస్తుంది. కొన్ని సినిమాలు డబ్బులు ఇస్తాయి, కొన్ని సినిమాలు గౌరవం ఇస్తాయి. నువ్వు నాకు నచ్చావు న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న రిలీజ్ అవుతున్న వేళ ప్రొడ్యూసర్ శ్రవంతి రవికిషోర్ తో కలిసి చేసిన ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఈ మాటలే మంటలు పుట్టిస్తున్నాయి. అవును, ఆ వీడియోకి కౌంటర్ గా నేరుగా పేరు చెప్పకపోయినా తూటాల్లాంటి మాటలతో విరుచుకుపడిపోయింది పూనం కౌర్. స్త్రీలను మానసికంగా హింసించి ఏమీ తెలియనట్టు తప్పించుకునే అత్యంత దుర్మార్గుడు అతను అంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. గతంలో కూడా గురూజీ హ్యాష్ ట్యాగ్ తో పోస్టులు. ఇప్పుడు డైరెక్ట్ రియాక్షన్. సో పేరు చెప్పలేదు, కానీ టార్గెట్ ఎవరో అందరికీ అర్థమైపోయింది. ఈ త్రివిక్రమ్ వీడియోని మీడియా, ఫిల్మ్ జర్నలిస్టులు తెగ షేర్ చేయగా అక్కడే ఎంట్రీ ఇచ్చింది ఈ పూనం కౌర్. సాధారణంగా వదిలేయాల్సిన ఒక చిన్న కామెంట్ ను పట్టుకుని గొప్పగా షేర్ చేస్తున్నారు. ఇలా మీడియా మద్దతు, మా అసోసియేషన్ మౌనం, వీటి వల్లే మహిళలపై వేధింపులు పెరుగుతున్నాయని తెగ ఫైర్ అయిపోయింది. ఇక దీనిపై నెటిజన్ల మధ్య యుద్ధమే జరుగుతోంది. సపోర్ట్ ఒకవైపు, ట్రోల్ మరోవైపు. నిజమేంటో తెలియదు, కానీ ఒక్కటి మాత్రం క్లియర్, ఈ పోస్టుతో టాలీవుడ్ లో మరోసారి మంటలు పుట్టినట్టే కనిపిస్తోంది. మరి ఈ కాంట్రవర్సీపై త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి లేదా టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఏమైనా స్టేట్మెంట్ వస్తుందా? పూనం కౌర్ వ్యాఖ్యలు ఇక్కడితో ఆగుతాయా లేదా మరొక టర్న్ తీసుకుంటాయా? చూడాలి. ఇండియన్ సినిమాని ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, కేజీఎఫ్ తో వణికించిన పేరు యష్. అలాంటి యష్ తో టాక్సిక్ తో మరోసారి మాస్ డోస్ ప్లాన్ చేస్తుంది గీతూ మోహన్ దాస్. ఇక తాజాగా ఈ గ్యాంగ్స్టర్ డ్రామా నుండి వదిలిన నయన్ లుక్ ఇప్పుడు నెట్టింట్లో మంటలు పుట్టిస్తోంది. మరి గంగాగా ఎంట్రీ ఇస్తున్న నయన్ పై మనము ఓ లుక్ వేద్దామా?
కేజీఎఫ్ తో ఇండియన్ సినిమా హిస్టరీనే షేక్ చేశాడు ఈ రాకింగ్ స్టార్. ఇక కేజీఎఫ్ తర్వాత గ్యాప్ తీసుకున్నాడు అనుకున్నారు అంతా. కానీ ఆ గ్యాప్ లోనే సినిమా ఇండస్ట్రీకి షాక్ ప్లాన్ చేశాడు. ప్రతి స్టెప్ ఒక సెన్సేషన్, ప్రతి అప్డేట్ ఒక వాల్కనో. అది మలయాళ సెన్సేషనల్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ యష్ కాంబోలో వస్తున్న టాక్సిక్. ఇప్పటి వరకు ఎవరూ చూడని డార్క్ రా గ్యాంగ్స్టర్ షేడ్. ఇక ఇప్పుడు సినిమా వదిలిన అసలు షాక్ లేడీ సూపర్ స్టార్ ఎంట్రీ. గంగగా నయనతార క్యాసినో బ్యాక్ డ్రాప్, మోడ్రన్ లుక్, చేతిలో గన్, కళ్ళలో ఫైర్. ఇది గ్లామర్ కాదు, గ్యాంగ్స్టర్ క్వీన్ ఆరా. ఇంతవరకు చూసిన నయన్ వేరు, ఇప్పుడు కనిపించేది పవర్ఫుల్, డేంజరస్, అన్స్టాపబుల్. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ చెప్పింది ఈ మాటే. ఈ పాత్ర నయనతార కాదు, నయనతార ఆత్మ. అంటే అర్థం, ఈసారి తెరపై కనిపించేది పర్ఫార్మెన్స్ కాదు, ఎక్స్పీరియన్స్. అంతేనా? ఇంకా ఉంది. నాడియాగా కియారా అద్వానీ, ఎలిజబెత్గా హుమా ఖురేషీ, మరో కీ రోల్లో రుక్మిణి వసంత్. ఇక్కడ ఎవరూ బ్యాక్గ్రౌండ్ కాదు, అందరూ ఫ్రంట్ బెంచ్ క్యారెక్టర్లే. సో హీరో సినిమానే కాదు, హీరోయిన్ల పవర్ షో కూడా. ఇక రవి బస్రూర్ మ్యూజిక్ అంటే సౌండ్ కాదు, సైక్లోన్. నేషనల్ అవార్డు విన్నర్ రాజీవ్ రవి కెమెరా అంటే ప్రతి ఫ్రేమ్ ఓ పెయింటింగ్. యాక్షన్ అంటే సింపుల్ ఫైట్ కాదు, జాన్ విక్కీ లెవెల్ హంటింగ్. షూట్ చేస్తుంది కన్నడ, ఇంగ్లీష్లలో. భాష ఏదైనా సరే, ఇంపాక్ట్ మాత్రం యూనివర్సల్. పిల్లల కోసం కథలు చాలా చూసాం, ఇది పెద్దల కోసం చెప్పే కథ అంటూ యష్ చెప్పిన ఈ ఒక్క డైలాగ్ చాలు. క్లియర్, ఇది ఎంటర్టైన్మెంట్ కాదు, బాక్స్ ఆఫీస్కి వార్నింగ్. టోటల్ గా ఇది యష్ కెరీర్లో 19వ సినిమా. ఇది నంబర్ కాదు, నెక్స్ట్ లెవెల్ స్టేట్మెంట్. తెలుగు ఫిల్మ్ నగర్లో ఈ రోజు 2 క్రేజీ టాపిక్స్. రెండింటికి ఒకే కామన్ పాయింట్, అదే మాస్ అలర్ట్. తెలుగు హాట్ బీట్ అయిపోయిన దుల్కర్ సల్మాన్ నుండి మాస్ షేడ్ ప్రాజెక్టు రెడీ అని ఒకవైపు, మన మాస్ మహారాజు క్లాస్ డైరెక్టర్తో జోడీ కట్టబోతున్నాడని మరోవైపు. మరింతకీ ఈ హీరోలకి యాక్షన్ చెప్పనున్న ఆ క్రేజీ డైరెక్టర్స్ ఎవరు? చూసేద్దామా? దుల్కర్ క్లాస్, స్టైల్, ఎమోషన్ కి కేర్ ఆఫ్. మహానటితో హృదయాలు గెలిచి, సీతారామంతో చరిత్ర సృష్టించి, లక్కీ భాస్కర్తో బాక్సాఫీస్ ని షేక్ చేసిన ఈ స్టార్ కిడ్ ఇప్పుడు మాస్ జోనర్ కి షిఫ్ట్ అయిపోతున్నాడు. టీజీ విశ్వప్రసాద్ ప్లాన్ చేస్తున్న ఒక పవర్ఫుల్ ప్రాజెక్టులో సంపత్ నంది, దుల్కర్ కాంబో క్లాస్ హీరో, మాస్ డైరెక్టర్. 2026 మార్చిలో ఫుల్ స్క్రిప్ట్ విన్నాక దుల్కర్ ఫైనల్ డెసిషన్ అంటున్నారు. ఈ కాంబినేషన్ కన్ఫర్మ్ అయితే మాత్రం థియేటర్లు దద్దరిల్లడం పక్కా. ఇక వివేకాత్రేయ మెంటల్ మదిలో బ్రోచేవారెవరురా అంటే సుందరానికి సరిపోదా శనివారం. ప్రతిసారి జోనర్ షిఫ్ట్. ఇప్పుడు ఈ డైరెక్టర్ ఫుల్ మాస్ యాక్షన్ మోడ్లోకి షిఫ్ట్ అయ్యాడు. అందుకే మాస్ మహారాజా రవితేజతో స్టోరీ డిస్కషన్స్ దాదాపు ఓకే అన్న టాక్. ఇన్సైడ్ న్యూస్ ఏంటంటే, భర్త మహాశైలకు విజ్ఞప్తి. ఆ తర్వాత శివ నిర్వహణతో ఇరుముడి. ఇవి అయ్యాకే వివేక్ రవితేజ సినిమా పట్టాలెక్కేది. ఇక ఇక్కడే అసలైన మాస్ ట్విస్టర్. రెమ్యునరేషన్ కాదు, ఈసారి లాభాల్లో వాటా. హిట్ మీద నమ్మకముంటేనే వచ్చే డెసిషన్ ఇది. మొత్తానికి ఒకవైపు దుల్కర్ మాస్ వైపు అడుగులు, మరోవైపు రవితేజ మళ్లీ రేసులోకి ఎంట్రీ. చూడాలి మరి ఈ క్రేజీ కాంబోలు ఈ ఏడో ఎలాంటి సౌండ్ చేస్తాయో. పవర్ స్టార్ ఫ్యాన్స్ అలర్ట్. 2026 స్టార్ట్ అవుతూనే పవన్ కళ్యాణ్ నుంచి పవర్ ప్యాక్ అప్డేట్. అవును, ఓజీతో ఇండస్ట్రీని షేక్ చేసిన పవన్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ మాస్ కు సిద్ధమైపోయాడు. కొత్తేడాది సరికొత్త సినిమా అంటూ ఇదిగో ఇలా సాలిడ్ అప్డేట్ రిలీజ్ చేశాడు. క్యాలెండర్ మారింది, కానీ పవర్ మాత్రం ఇంకా పెరిగింది. అవును, 2025లో ఓజీతో గ్యాంగ్స్టార్ గా బాక్సాఫీస్ ని షేక్ చేసిన పవన్ నుండి ఫ్యాన్స్ కి న్యూ ఇయర్ గిఫ్ట్ గా ఆదిరిపోయే గుడ్ న్యూస్. ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ తో థియేటర్లు తగలబెట్టడానికి రెడీ అయిపోయారు ఫ్యాన్స్. అలాంటి ఈ టైంలో బిగ్ అనౌన్స్మెంట్. అదే పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా. స్టైలిష్ మాస్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో
పెన్ పట్టుకుంటే పవర్ చూపించే వక్కంతం వంశీ కథతో డ్రీమ్ ని రియాలిటీగా మార్చే జైత్రరామ మూవీస్ బ్యానర్లో ఇప్పటికే ఈ ప్రాజెక్టు గురించి చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. పవన్ కు భారీ అడ్వాన్స్ కూడా ముట్టింది. కథ కూడా ఒకసారి ఓకే అయింది. కానీ కొన్ని కారణాలతో ఆ సినిమా ఆగిపోయింది. ఇప్పుడు అదే పవర్ఫుల్ కాంబినేషన్ లో మళ్లీ పట్టాలెక్కబోతుంది. ఈ వేసవిలో ఉస్తాద్ భగత్ సింగ్ ఎంట్రీ ఇస్తుంది. అంటే అదే టైంలో సురేందర్ రెడ్డి సినిమా కూడా మొదలయ్యే ఛాన్సెస్ ఎక్కువ. మొత్తానికి ఇది సినిమా కాదు, ఒక స్టేట్మెంట్. ఇది అప్డేట్ కాదు, ఇది పవర్ రిటర్న్. ఇక పవర్ స్టార్ సురేందర్ రెడ్డి కలిసారంటే స్క్రీన్ పై తుఫాను ఖాయం. మెగాస్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్స్ వరకు అందరి డైరీలు ఫుల్ బిజీ. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, భారీ కాంబినేషన్లు, రికార్డ్ అంచనాలు. మరి ఈ ఏడాది ఎవరిదవుతుంది? బాక్స్ ఆఫీస్ కింగ్ గా నిలిచేదెవరు? టాలీవుడ్ టాప్ స్టార్స్. స్టార్డమ్ ఒకవైపు, షెడ్యూల్స్ మరోవైపు. వాళ్ల దగ్గర టైం లేదు, బ్రేక్ లేదు. ప్రేక్షకులకు మాత్రం ఎంటర్టైన్మెంట్ కొరత లేదు. చిరు విషయానికి వస్తే 2026 డైరీ ఫుల్ లోడెడ్. ఈ సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారు అంటూ చిరు స్టైల్ ఎంట్రీ. సమ్మర్లో విశ్వంబర అంటే బ్యాక్ టు బ్యాక్ చిరంజీవి సినిమాలు. ఇక బాబీ, శ్రీకాంత్ వదిల 2 సినిమాలు ఒకటే టార్గెట్. మెగాస్టార్ 2026 నాన్ స్టాప్ యాక్షన్. ఇక సంక్రాంతి అంటే బాలయ్య, కానీ ఈసారి ముందే పండగ. అఖండ 2తో పవర్ స్టేట్మెంట్. ఇప్పుడు గోపీచంద్ మలినేని సినిమా పనుల్లో ఫుల్ ఫోకస్. మోక్షాజ్నా ఎంట్రీపై చర్చలు, ఆదిత్య ట్రిపుల్ నైన్ రీబూట్ టాక్. పైగా అన్స్టాపబుల్ న్యూ సీజన్. సో బాలయ్య 2026 ఫుల్ ఫైర్ బ్రాండ్. ఇక గతేడాది స్టైలిష్ గా కనిపించాడు నాగ్. ఈ ఏడాది మరింత స్పెషల్. ఎందుకంటే నాగ్ 100వ సినిమా. సోలో హీరోగా మళ్లీ సత్తా చాటే టైం వచ్చేసింది. సో 2026 కింగ్ రిటర్న్స్ ఇయర్. ఈ సంక్రాంతికి అతిథి పాత్రలో వెంకీ. ఇటు త్రివిక్రమ్ కాంబో షూట్ స్టార్ట్. వేసవిలో రిలీజ్ ప్లాన్. పైగా దృశ్యం 3 కూడా రెడీ అవుతుంది. వెంకీ చేతుల్లోనే ఉంది. ఏ కథ, ఎప్పుడు, ఎలా అనేది. ఇక ప్రభాస్ స్టార్ కాదు, ఒక ఫెనామినన్. ఈ సంక్రాంతికి రాజాసాబ్తో ముందే ఎంట్రీ. తరువాత వరుసగా ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 3 సినిమాలు, 3 యుద్ధాలు. సలార్ 2 అప్డేట్ కూడా ఈ ఏడాదే. మొత్తానికి ప్రభాస్ 2026 షెడ్యూల్ మడ్నెస్. ఇక అల్లు అర్జున్ నుండి 2025లో సినిమా లేదు, కానీ 2026లో ఆ లోటు డబుల్గా తిరుగుతుంది. అట్లీ కాంబో సినిమా ఈ ఏడాది. త్రివిక్రమ్తో భారీ ప్రాజెక్ట్ స్టార్ట్. లోకేష్, బోయపాటి, పుష్ప 3 టాక్. సో బన్నీ 2026లో ఫుల్ పవర్. ఇక ఎన్టీఆర్ వార్ 2 డిసప్పాయింట్ చేసింది. ఇప్పుడు ఫ్యాన్స్ చూపంతా డ్రాగన్ పైనే. సో 2026 హిట్ కోసం వెయిటింగ్. ఇక మహేష్ బాబు హడావుడి లేదు, హైప్ లేదు, కానీ ఒకే టార్గెట్ రాజమౌళి సినిమా. వారణాసి కోసం 2026 అంతా డెడికేషన్. ఎండ్ రిజల్ట్ 2027లోనే హిస్టరీ. ఇక రామ్ చరణ్ గ్లోబల్ ట్యాగ్ వచ్చాక రెస్పాన్సిబిలిటీ పెరిగింది. గేమ్ చేంజర్ తర్వాత పెద్దితో లెక్క తేల్చాల్సిన టైం. మార్చిలో రిలీజ్. చికిరిపాటతో హై పీక్స్. తర్వాత సుకుమార్ కాంబో. సో చరణ్ 2026 కమ్బ్యాక్ చాప్టర్. ఇక పవన్ కళ్యాణ్ 2025లో అనూహ్యంగా 2 సినిమాలు. ఒకటి ఫ్లాప్, ఒకటి సూపర్ హిట్. 2026లో ఉస్తాద్ భగత్ సింగ్ కన్ఫర్మ్. సురేందర్ రెడ్డితో ఇంకో సినిమా టాక్. అన్నీ కుదిరితే డబుల్ ధమాకా. సో చూడాలి ఎవరు 2026లో సాలిడ్ సౌండ్ చేస్తారు. ఇది వాల్టీ బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. యాంకర్స్ వార్డ్రోబ్ కటసీ షాపర్ స్టాప్.